బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి, బ్రిటిష్ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాటం చేసి వీర మరణం పొందినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి నివాళులు అర్పించడం అనేటువంటిది, మననం చేసుకోవడం అనేటువంటిది ఈరోజు రాజకీయాల్లో అందరికి కూడా అవసరమైంది. దేశం కోసం, రాజ్యం కోసం ప్రాణాలు అర్పించినటువంటి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు మాకందరికీ కూడా గర్వకారణం. వారి జయంతి సందర్భంగా దాదాపు 220 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని ఈరోజు కూడా స్మరించుకుంటున్నామంటే వారు చేసిన త్యాగం ఆదర్శనీయమైంది. నేటి తరం ఆ త్యాగాలను ఆదర్శంగా తీసుకోవాలా, ఆ స్ఫూర్తితో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ముఖ్య అతిథిగా వచ్చిన విశ్వేశ్వరన్నకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ, 200 సంవత్సరాల పరదేశ పీడన నుంచి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలనే తలంపులు, స్వాభిమానం కలిగిన నరసింహారెడ్డి గారు బ్రిటిష్ వారి యొక్క సైన్యాన్ని తరిమి కొట్టి వీరమరణం పొంది భారతదేశంలో ప్రతి స్వాతంత్ర కాంక్ష ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక ఆదర్శప్రాయంగా నిలవడం జరిగింది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా ఈరోజు 220 సంవత్సరాలు దాటిన ఈరోజు జన హృదయంలో అజరామరంగా ఉన్నాడంటే ఆయన త్యాగ ఫలితం అని చెప్పి తెలియజేస్తూ ఆయన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. నా పేరు పాటిల్ రామకృష్ణారెడ్డి. నేను రెడ్డి సంఘం రాయలసీమ కన్వీనర్గా ఉంటున్నాను. ఈరోజు అమరవీరులు, తొలి స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మా అన్నగారు విశ్వేశ్వర అన్న గారు మరియు కోటం విజయప్రసాద్ అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనగానే వీరత్వానికి, శూరత్వానికి ప్రతీకగా మన రాయలసీమే కాదు యావత్ దేశాన్ని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగల ఆడించిన ఒక మహావీరుడు. ఆయన జయంతిని ఈరోజు మేము సంతోషంగా జరుపుకుంటున్నాము. మరియు ఫిబ్రవరి 22వ తారీఖున కూడా ఆయన వర్ధంతి కార్యక్రమం గొప్పగా చేస్తూ ఆ రోజు రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు కూడా అందరి సహకారంతో నిర్వహించాలని మేము అనుకుంటున్నాము. మాకందరికీ సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఆయన 1857లోనే సిపాయిలకు ముందే 10 ఏళ్ళ ముందే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని చెప్పి తెలియజేసుకోవచ్చు. అంతేకాకుండా ఆయన ఒక ప్రాంతానికి పాలేగాడుగా ఉంటూ మరియు ఆ ప్రాంత రైతులతో 5,000 మంది రైతులతో బ్రిటిష్ పైన పోరాడిన వ్యక్తి ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని చెప్పి తెలియజేసుకోవచ్చు. ఈరోజు భారతదేశానికి స్వతంత్రాన్ని రావడానికి కూడా ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ప్రాణాలు అర్పించి దేశం కోసం పోరాడిన వ్యక్తి. ఈరోజు ఆయన గురించి మనము గుర్తించుకొని ఆయన స్మరించుకొని మనమందరం కూడా ఆయన గురించి బాగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆయనకి ఘనంగా ఈరోజు జయంతి వేడుకలు తెలియజేసుకున్నందుకు ఇక్కడ విచ్చేసినటువంటి రెడ్ల సంఘం నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఆయన యొక్క కార్యక్రమాల్ని ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి రెడ్ల సంఘం నాయకుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.